తంగల్పల్లి మండలం మండపల్లి కేసీఆర్ నగర్లోని హనుమాన్ ఆలయంలో రామలక్ష్మణ విగ్రహాలను ఓ వర్గానికి చెందిన కొందరు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని పట్టుకుని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ మండల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్రావు డిమాండ్ చేశారు. ఆలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జనరల్ సెక్రటరీ కాళీచరణ్, ఉపాధ్యక్షులు ఇటికల రాజు, సిలివేరి ప్రశాంత్, బీజేవైఎం మండల అధ్యక్షులు కోస్ని వినయ్ యాదవ్, సోషల్ మీడియా కన్వీనర్ కన్నె అరుణ్ కుమార్, నాగుల శ్రీనివాస్, పోకల శ్రీనివాస్, హిందూ సంఘాలు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా తంగనపల్లి మండలం కేసీఆర్ నగర్లోని హనుమాన్ టెంపుల్ దేవాలయంలోని రాములవారి విగ్రహాన్ని కావాలని వీళ్ళు ధ్వంసం చేయడం జరిగింది. నిన్నటి రోజున వేరే వాళ్ళు మైనార్టీస్ వాళ్ళ ఇంట్లో హల్దీ ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. దాని ఉద్దేశంతో వీళ్ళు రాముని విగ్రహం ధ్వంసం చేయడం జరిగిందని మేము ఖచ్చితంగా చెప్తున్నాము. దీనిపైన పోలీసు వాళ్ళు పూర్తి చర్య తీసుకొని నేరస్తులను పట్టుకొని శిక్షించాలని మేము చెప్తున్నాం. జై శ్రీరామ్. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్పల్లి మండలము కేసీఆర్ నగర్ ఈ డబల్ బెడ్రూముల్లో ఏర్పాటు చేసిన హనుమాన్ దేవాలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు ఈ ఏరియాలో రాత్రి ఒక వర్గానికి చెందిన వారు రాత్రి ఫంక్షన్ చేసిర్రు. ఆ వర్గానికి చెందిన వారు అత్యధిక మంది ఇక్కడ గుమిగూడి సీతారాముల విగ్రహాలు ధ్వంసం చేసిర్రు అనేది మా ఆరోపణ కాదు, ఇది సత్యం. ఆ వర్గాన్ని వీళ్ళు పోలీసులు అరెస్ట్ చేయడానికి ఇంకా మేము అది చూడాలి, ఫుటేజ్ రావాలి, ఇది రావాలని కాలయాపన చేస్తుర్రు. సీసీ కెమెరాలు హిందూ దేవుళ్ళ పైన దాడి జరిగినప్పుడు మాత్రమే సీసీటీవీలు పనిచేయాయి, మిగతా ప్రతిసారి సీసీటీవీ పనిచేస్తుంది. ఇది ఒక కారణం వాళ్ళు చెప్పుకోవడానికి. వీళ్ళు ఒక వర్గానికి మంతపాడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడానికి ఇది ఒక కారణము. ఇక్కడ రాముని విగ్రహము తల తెగి కింద పడ్డ విగ్రహాన్ని మళ్ళీ యథావిధిగా పెట్టడాన్ని మేము ఖండిస్తున్నాం. అలా పెట్టిన విగ్రహాన్ని శాశ్వతంగా మళ్ళీ పెట్టవలసిన విగ్రహాన్ని మా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన పోలీసులు వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఈ నిందితులను వెంబడే అరెస్టు చేసి వాళ్ళ తల నరకాలి. అలా నరికిన రోజే మళ్ళొక హిందూ దేవాలయం పైన దాడి చెయ్యాలంటే ఎవరైనా భయపడతారు. అలా జరిగిన నాడే ఇలాంటి దాడులు ఆగుతాయి దేవాలయాల మీద. కాబట్టి ఈ దోషులు ఎవరైనా దొరికితే వాళ్ళ తల తీస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.